జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము శివుని భక్తులైనటువంటి నాయనార్ స్టోరీస్ చెప్పుకుంటున్నాం. ఇంకొక కథ చెప్తారా? నాయనార్ల గాథలు, వీరశివ భక్తులు కదా. చేదినాడుకి తిరుక్కోవలూరుని రాజధాని. ఆ తిరుక్కోవలూరుకి ఒక రాజుగారండి పేరు, మేయ్పూరుళ్ ఆయన పేరు. ఈ తమిళ పేర్లు కొంచెం నోరు తిరగవు కదా. మేయ్పూరుళ్ నాయనార్ ఆయన పేరు. ఆయన మహాశివ భక్తుడు. శివభక్తుడు అంటే చల్లేసి నిలబడి దండం పెడతాడు. ఓహో. అయితే రాజ్యాన్ని చాలా అద్భుతంగా పరిపాలించేవాడు. శివభక్తులకి చాలా ఆసరా ఉండేది. దేవాలయాల్ని అద్భుతంగా సంరక్షించేవాడు. ఆయన ధర్మ మార్గంలో ఉండే వ్యక్తి. అయితే ఇది చాలా సుసంపన్నమైన రాజ్యం అట చేదినాడు. అప్పుడు చాలా బాగుండేవి. ఓకే. అసలు బంగారం రోడ్ల మీద అమ్మేటంత అద్భుతమైన సంపదలు ఉండేవట ఆ రోజుల్లో. అయితే ఈ సమీప రాజ్యం రాజైనటువంటి ముత్తనాథుడు అని ఆయన ఈ చేదినాడుని జయించాలని వీళ్ళ మీద యుద్ధానికి వచ్చాడు. మేయ్పూరులు ఎంత ధర్మాత్ముడైన రాజో అంత సాహసి, అంత పరాక్రమవంతుడు కూడా. ఆయన ముత్తనాథుడిని ఓడించేశాడు. ఓడించేస్తే యుద్ధం అయిపోయింది. వాళ్ళు ఓడిపోయారు, చాలామంది పోయారు. రాజుగారు ప్రాణాలు దక్కించుకుని అవతలకి వెళ్ళాడు. మేయ్పూరులు గారు ఇంటికి వచ్చేసాడు రాత్రి. వచ్చేస్తే ఈ కొద్ది రోజులు గడిచేసరికి ఇతన్ని జయించడం కష్టము, శివభక్తుల వేషంలో వెళ్ళే మాయోపాయంతో ఈయన్ని జయించాలని ఆ ముత్తనాథుడు మహాశివభక్తులాగా మొహాన్ని మంచి చక్క గంధపైవి విభూతి పట్టీలు పెట్టుకుని చూస్తే అసలు నందికేశ్వరుడు చండికేశ్వరుడు దిగొచ్చాడు అనేటట్టుగా వచ్చాడట. ఏం చేశాడు, ఒక పెద్ద తాళపత్ర గ్రంథాలు తీసుకుని వాట్లలో కత్తి దాచిపెట్టుకుని వచ్చాడు. అబ్బా. ఈ శివభక్తులకి గుర్తేమిటి, వీళ్ళు ఈ విభూతి పుండ్రాలు ధరించటము, తర్వాత కొన్ని ప్రత్యేక వస్త్రధారణ, తలకి పాగా ఉండటము, మహాశైవుడిలాగా వీరశైవ లక్షణాలతో కనిపిస్తారు. అయితే ఏమైంది, రాత్రి వేళ అంతఃపురానికి వచ్చాడు ఆ ముత్తనాథుడు. వచ్చేసరికల్లా దత్తుడని ఒక కాపలాదారు, రాజుగారి అంగరక్షకుడు అంతఃపురం బయట కాపలా కాస్తుంటే ఈయన వెళ్ళి అడిగాడు, నేను రాజును చూడడానికి వచ్చాను అని. శివభక్తులకి సర్వవేళలా ఎల్లవేళలా ప్రవేశం ఉంది అంతఃపురంలోకి. ఆయన అన్నాడు, రాజుగారు ఇది పడుకునే వేళండి అంటే, నేను అత్యద్భుతమైన అత్యంత రహస్యమైన మహాశక్తివంతమైన ఎంతో మహత్యం కలిగిన శైవాగమాన్ని రాజుకి చెప్పడానికి వచ్చాను, బోధించడానికి. కాబట్టి నువ్వు బయటే ఉండు, నేను లోపలికి వెళ్తానని ఆ దత్తుడిని బయటే ఉంచి ఈ ముత్తనాథుడు ఇలా వీరశైవుడి వేషంలో ఖడ్గం తాళపత్రాల్లో దాచుకుని లోపలికి వెళ్ళాడు. అంతఃపురంలో రాజుగారు నిద్రపోతున్నాడు, ఆయన పక్కన ఆయన భార్య కూడా. అయితే ఈ మనిషి వచ్చిన బొలకుకి రాజుకి మెలకు రాలేదు, కానీ రాణి మెలకు వచ్చింది. ఆవిడ లేచి, ఏమండి ఎవరో వచ్చారు లేవండి అని రాజుని లేపేసరికి ఈయన ఏమన్నాడు, ఏకాంతంలో నీకు అత్యద్భుతమైన శైవాగమాన్ని ఉపదేశిస్తాను, ఇదిగో నీకోసం తెచ్చే తాళపత్రాలను చూపించాడు. రాజు ఆశ్చర్యపోయాడు. ఇంత తెల్లవారుజామున అర్ధరాత్రి, తెల్లవారిపోతుంది ఇంకా 3 గంటలు, 2:30-3 గంటలకి భగవంతుడు ఇట్లా వచ్చాడు నాకు శైవాగమాన్ని చెప్పడానికి అని చెప్పి భార్య, నువ్వు అంతఃపురానికి వెళ్ళిపో, నువ్వు నా దాంట్లో ఉండద్దు, ఆయన భవనం అన్నమాట ఇది, వెళ్ళిపో నువ్వు అంతఃపురానికి అంటే ఆవిడ కాస్త వెళ్ళిపోయేసరికి సరే ఈయన ఏం చేశాడు, గబగబా కాళ్ళు చేతులు కడుక్కున్నాడు, కాస్త ఇది చేసి ఆచమనం చేసి ఆయన ఒక్కొక్క పెద్దగా ఆసనంలో కూర్చోబెట్టాడు ఆ ముత్తనాథుడిని, ఈ దొంగ వేషంలో ఉన్నాయని. అక్కడి నుంచి ఏం చేశాడు, నడువుకి ఉత్తరేం బిగించుకుని హాస్పిటల్ వేసుకుని కింద కూర్చుని, అయ్యా చెప్పండి మీరేం చెప్పినా నేను వింటాను అన్నాడు. ఆసనంలో కూర్చున్న ముత్తనాథుడు కింద కూర్చున్నవాడు ఎంత సులువు, తాళపత్రాల్లోంచి కత్తి తీసి మేడ మీద ఒక్క వేటేశాడు. దైవాగమాన్ని వినడానికి భక్తిగా కూర్చున్న వాడి మేడ మీదకి కత్తే పడిపోయింది. పడిపోవటం ఏమిటో నీకు రాజుగారి కేక, చావు కేక రాదా, కేక పెడతాం కదా దెబ్బ తగిలేసరికి. ఆయన పెద్దగా కేక పెట్టేసరికి బయట ఉన్న దత్తుడు ఉన్నాడు కదా, బయట అంగరక్షకుడు పరిగెత్తుకొచ్చాడు లోపలికి. రావటం ఏమిటి, రాజు మీద కత్తుబడిన మరుక్షణం ఒక్క దూకాడు లోపలికి, ముత్తనాథుడిని ఎదుర్కొన్నాడు. మెడ కొంత తెగి పక్కకి పడిపోయినాడు రాజు. ఎవ్వరూ లేరు అంతఃపురంలో. మరి ఏకాంతంలో చెప్తానన్నాడు, భార్య వెళ్ళిపోయింది, వింజామర వీచేది వెళ్ళిపోయింది, ఎవరు లేరు ఇక్కడ. అంగరక్షకులు ఎవరుంటారు, ఇతను ఉన్నవాడు ఒక్కడు. అతను ఆపేసి పట్టేస్తే ఈ ఈయన అన్నట్ట మేయ్పూరులు రాజుగారు ఈ శివభక్తుణ్ణి ఊరు దాటిచ్చు, నన్ను ఇట్లా చేశాడని
ఈయన్ని ఎవరైనా ఏమైనా చేస్తారేమో, ఈ శైవుడి వేషంలో ఉన్న వాడి మీద కత్తిగాటు పడ్డానికి వీల్లేదు. ఆ, అంత అంత జరిగినా కూడాను భగవంతుడు ఇట్లా చేయాలని నా మీద రాసి పెట్టుంటే అతను తప్పు కాదు. ఈయన్ని నగరం దాటిచ్చు, ఎవరైనా ఆపుతారేమో, ఈయన్ని రక్షించాలి, ఒక్క కత్తి కొస కూడా ఈయనకి తగలడానికి వీల్లేదు. ముత్తనాథుని దాటించేసి ఊరు దాటిచ్చు అంటే పెడరెక్కలు విరిచి పట్టుకున్న ముత్తనాథుణ్ణి రెత్తురోడుతున్న కత్తితోటి ఈ దత్తుడే రాజుగారి అంగరక్షకుడే ఊరు దాటించాడు. శివభక్తుణ్ణి ఊరు దాటించమన్నాడు కాబట్టి నగరం పొలిమేర్లలో ఆయన సైనికులుంటే తీసుకెళ్ళి అక్కడ అప్పచెప్పి వెనక్కి వచ్చాడు. అబ్బా, ఆ వెనక్కి వచ్చేదాకా మేయిపోరుల్ మహారాజు చనిపోలేదట, ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని ఉన్నాడు. ఎందుకు? ఈ శివభక్తుడు దాటాడు అనేది తెలుసుకోవటం కోసం. ఆయనకి ఏ అవజ్ఞ జరగలేదు మన రాజ్యంలో. శివభక్తుడు వాడు చెడ్డవాడైనా సరే వాడి మీద దెబ్బ పడ్డానికి వీల్లేదు. ఎలాంటి విశేషం చూడు. అందుకే వీళ్ళని నాయనార్లు అన్నారు. అంతే, తీవ్రమైన శివభక్తి అన్నమాట. దానికి ఒక హద్దు, ఒక ఎల్ల, ఒక ఆనకట్ట ఏమీ లేవు. దానికి ఎల్లలు లేవు ఆ భక్తికి. వెళ్ళి మళ్ళీ అంతఃపురానికి వచ్చి వెనక్కి వచ్చి రాజుగారి మందిరానికి అతన్ని ఉత్తనాథుణ్ణి దాటించి వచ్చాను, ఆయన సేఫ్గా వాళ్ళతో వెళ్ళిపోయాడు అన్నాక అప్పుడు ప్రాణాలు విడిచాడట రాజు. ఆ మెడ మీద చేయి పెట్టుకుని అట్లా పక్కనే ఉన్నాడు. ఎప్పుడైతే ఈయన ప్రాణాలు విడిచాడో వెంటనే పరమేశ్వరుడు శివగామ సుందరి సమేతుడుగా ప్రత్యక్షమయ్యాట. అక్కడ ప్రత్యక్షమై అతను స్వయంగా తన పార్షదులతోటి శివభటులు వచ్చి స్వామివారితో పాటు ఈయన శివసాయుధ్యానికి నడిపించుకుని తీసుకుపోయారు. రాజు మరణించిన ముత్తనాథుడికి ఆ రాజ్యం వశం కాల. తనకొక్క దెబ్బ తగలకుండా వెనక్కి పంపించిన వాడిని సంహరించినందుకు జీవితకాలం పశ్చాత్తాపడుతూనే ఉన్నాడట ఆ ముత్తనాథుడు. మళ్ళీ ఎప్పుడు ఏ రాజ్యం మీద దండెత్తల అతను కూడా శివభక్తుడే అయిపోయాడు. ఏ స్వరూపంతో మేయిపోరుల్ మహారాజును చూశాడో ఇంకా ఆ స్వరూపం అతనికి ఫిక్స్ అయిపోయింది. ఆ తర్వాత ఇంకా ఎలాంటివి వేరే రూపం ధరించలేదు, వేరే దైవాన్ని పూజించలేదు. ఇంకా ఏ రాజ్యం మీదకి వెళ్ళి ఎవరి మీద కత్తే ఎత్తలేదు. ఇంకా మేయిపోరుల్ రాజు మాత్రం ఆయన కుమారుడు రాజు అయ్యాడు. ఈయన మాత్రం భగవంతుడే స్వయంగా అతని ఆత్మని తన సాయుధ్యానికి చేర్చుకున్నాడు. ఏం కథ కదా, అద్భుతం. నీకు ఈ నాయనార్ గాథల్లో ఇంత తీవ్రమైన భక్తి తత్పరత ఉన్నవాళ్ళు, ప్రాణాలు లెక్క చేయకుండా. రమగారు, ఇవి మనం గాథలుగా తెలుసుకున్నాయా లేకుంటే ఎట్లా జరిగిన సంఘటనలే? అక్షరాల ఎంత భక్తి తీవ్రత కదా రమగారు. ఇప్పుడు మనం భక్త కన్నప్ప కథ మనం తెలుసుకుంటాం. శ్రీకాళహస్తి మనకి తెలుసు, అవును, అక్కడ ఉంది కదా దేవాలయం, క్లియర్ గా కనిపిస్తుందా అంటే జరిగింది అన్నట్టుగా. అవును, ఇవన్నీ చరిత్ర. నాయనార్ కథలన్నీ కూడా నాయనార్ గాథలన్నీ కూడా ప్రత్యక్ష. మనం నందనార్ కథ చెప్పుకుంటాం. అవును, సిదంబరంలో శివుని చూడడానికి వెళ్ళాడు, నిజంగా జరిగినవి. వాళ్ళవి ఉన్నాయి కదా అవశేషాలు అన్నీ ఇప్పటికీ. ఈ ప్రాంతం వీళ్ళది. తిరునీలకంఠ నాయనార్ ఉన్నాడు, అమర్నీతి నాయనార్ ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళ వంశజులు కూడా ఉన్నారు. చరిత్రలు 15వ శతాబ్దం, 14వ శతాబ్దం, 12వ శతాబ్దం, 2-3 శతాబ్దాల్లో జరిగినవి అవి మరి రాసి పెట్టుకుంటారు కదా. ఇట్లాంటి ఒక మహాభక్తుడు ఉన్నాడు అని. అలాంటి వాళ్ళు తర్వాత వాళ్ళకి వరబడి భగవంతుడిని ఎంత తీవ్ర స్థాయిలో నమ్మాలి, అంతే, ఎంత తీవ్రంగా కొలవాలి. ఇది మరి ఎవరైనా చూస్తే మనకు మామూలుగానే కొంత ఉంది. ఎవరైనా ఒకళ్ళు ఉన్నారనుకో మన ముందు వరబడి, వాళ్ళని చూసి మనం నేర్చుకుంటాం. మొత్తం నాయనార్ గాథలన్నీ చరిత్రలో ఉన్నవే. అద్భుతం రమగారు. నమస్తే. నమస్తే.